రోజు మనం సెకండ్ హ్యాండ్ కారు మనం కొనేటప్పుడు ఎలాంటి పాయింట్స్ని మనం నోట్ చేసుకోవాలి, దీంతో మనం మంచి కార్ని మనం మార్కెట్లోంచి కొనుక్కోవచ్చు. సో ఎటువంటి పాయింట్స్ని మనం చూడాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో ప్రతిదీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నా కారే ఇక్కడ ఉంది, అదే నా కార్ అంటే మా కంపెనీ కారు. దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చెప్తానండి, రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కారు కొనుక్కునేటప్పుడు కారులో చూడాల్సింది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ బాడీ ఎలా ఉంది, బాడీలో ఎక్కడైనా డెంట్స్ ఉన్నాయా, పెయింట్ ఎక్కడైనా పోయిందా అనేది మామూలుగా జనరల్గా మనం చూసుకుంటాం. ఆ విధంగా ఫస్ట్ చూసుకోవాలి. చూసుకున్నప్పుడు దాంతోపాటు ఇంకొక పాయింట్ ఉంటుందండి. అదేంటంటే టైర్లు మనం కంపల్సరీ మీకు ఎర్లియర్ నేను మీకు చెప్పాను నేను ఏంటంటే టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ మీరు చెక్ చేసుకోవాలి, ఎలా చూసుకోవాలి అని చెప్పాను నేను. మళ్ళీ మీకు చూపిస్తాను, రండి. సో ఈ టైర్ వచ్చేసరికి మీకు ఇక్కడ చూసారా 0620 అని ఉంది, అంటే 2020 ఇయర్ అండి. ఇది 2020 ఇయర్. అలాగే ఇది 6th వీక్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. 3 years ఓల్డ్ ఉన్నా సరే మనం టైర్స్ కంపల్సరీ మనం మార్చుకోవాలన్నమాట. సో మీకు తెలుసు 4 టైర్లు మార్చుకోవాలంటే కనుక మనకి దాదాపు మీకు తెలుసు టైర్ 5,000 రూపీస్ ఉండొచ్చు, 10,000 రూపీస్ ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ ద కార్. సో ఆ మనీ అనేది మన మీద ఎక్స్ట్రా బర్డెన్ అయితే పడుతుంది. అలాగే మీరు వెహికల్లో చెక్ చేసుకునేటప్పుడు ఇకపోతే డీప్ స్క్రాచెస్ ఉంటాయి చూసారా, కొంతమంది ఇలాగ గీక్కుంటూ వెళ్ళిపోతారు కదా, అలాంటి కార్లు కొనుక్కునేటప్పుడు మీకు ఒక అప్రాక్సిమేట్ ఐడియా ఉండాలన్నమాట. అంటే మార్కెట్లో మనం అది రిపేర్ చేయించుకోవాలనుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అనేసి. సో ఇక్కడ చూసారా చిన్న డెంట్ అయితే ఉంది. సో ఇప్పుడు నేను ఈ కారు కొనుక్కుందాం అనుకుంటే ఆ చిన్న డెంట్ తీయించుకోవడానికి నాకు హార్డ్లీ ఎంత అవుతుందండి, ఒక 2,000 రూపాయలు ఉంటే చాలు ఆ డెంట్ అయితే నేను తీపించుకోవచ్చు అన్నమాట. అలాగే దాంతోపాటు వెహికల్లో మీరు ఎక్కడైనా సరే కలర్ డిఫరెన్షియేషన్ ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వైట్ కలర్ కాబట్టి జనరల్గా మీకు కనబడదు, బట్ అయినా సరే మనం కార్ని ఇలా టచ్ చేస్తే, పెయింట్ని టచ్ చేస్తే కనుక ఇలా చూస్తే ఎక్కడైనా సరే చిన్న చిన్న బబుల్స్ లాగా ఉంటే కనుక అక్కడ గ్యారంటీగా ఆ వెహికల్ పెయింట్ చేసి ఉన్నట్టు. దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానండి, అదేంటంటే ఈ గ్లాసెస్ గురించి. ఈ గ్లాసెస్ ఒరిజినల్ గ్లాసెసా లేకపోతే ఏమైనా యాక్సిడెంట్ అయిందా లేదా అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఎలా అనేది మీకు చెప్తాను, రండి. ఈ విండ్ షీల్డ్ ద్వారానే ఫస్ట్ మనకు తెలుస్తుందండి. సో మీరు రండి ఒకసారి చూపిస్తాను. విండ్షీల్డ్ పైన మీకు ఇక్కడ చూడొచ్చు దాదాపు టయోటా అనే వెహికల్ అనేది రాసింది కదండి. ఇది లేజర్ కటింగ్తో ఉన్న షీల్డ్ మాట. సో ఇది ఒరిజినల్ విండ్ షీల్డ్ అని దీని అర్థం. అదే కాకుండా ఇక్కడ కొంతమంది ఏంటంటే బ్లాక్ కలర్ లెటర్సు లేదా స్క్రీన్ ప్రింటింగ్తో చేసిన లెటర్ లేదా ఇక్కడ డిఫరెంట్ నేమ్స్తో ఉంటే కనుక అవి మేబీ ఫేక్ విండ్ షీల్డ్స్ అండి. అలాగే ఇక్కడ సైడ్ ఉండేవి కూడా దాదాపు సేమ్ కంపెనీ తో వచ్చే విండ్ షీల్డ్ మాత్రమే దాదాపు ఈ స్క్రీన్సే ఉంటాయండి. అలాగా ఓవరాల్గా మీరు ఏ విండో పైన ఉన్న తీసుకున్నా సరే చూసారా మీకు టయోటా అంటే టయోటా కంపెనీ కొన్నాను కాబట్టి టయోటా ఉంది, మారుతి అయితే మారుతి, టాటా అయితే టాటా దాదాపు ఉండొచ్చు. ఇది పాయింట్ అయితే కంపల్సరీ నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంటు. సరైన ఇంజను మనకి ఉందా లేదా సరైన మీకు ఏదైనా ఆయిల్స్ లీక్ అవుతున్నాయా లేదా అనేది కూడా నేను మీకు ఈ వెహికల్ని వర్క్షాప్లోకి తీసుకెళ్ళి వెహికల్ లిఫ్ట్ పైకి పెట్టి కూడా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు మన కీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఒరిజినల్ కీస్ 2 అయితే 2, 3 అయితే 3 మనకి వెహికల్స్ ఎన్ని వస్తే ఉంటే అవన్నీ వచ్చేటట్టు చూసుకోవాలి మనం పాత కారు కొనుక్కునేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కీనే ఇచ్చారనుకోండి, సో రెండో కీ కూడా మనం ఇవ్వడానికి మనం తీసుకోవడానికి ట్రై చేయాలి, లేకపోతే థెఫ్ట్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఆ తాళం తీసుకుని వచ్చి వేరే వాళ్ళు మన ఇంటి దగ్గర పార్క్ చేసిన కారు పట్టుకెళ్ళిపోవడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉంటాయి. నేను మీకు బాయ్నెట్ ఓపెన్ చేసి కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దరు. కానీ దానికన్నా ముందు మీరు ఇక్కడ ఏదైతే ఉన్నాయో చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను ఒకసారి. అలాగే మీరు ప్రతి కార్కి కూడా ఇది లాగ్గానే వచ్చేస్తుందండి. ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ చూసారా స్పాట్స్, ఇవన్నీ ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి అంటే ఇదేదైతే ఉందో దీన్ని మిషన్తో మేక్ చేసినాయి అండి. మీకు ఇక్కడ యాక్సిడెంట్ అవ్వలేదు అని దీని మీనింగ్ మాట. అదే యాక్సిడెంట్ అయితే కనుక ఇవి ఓపెన్ చేసి ఉంటాయి, ఇక్కడ రిపేర్ చేసినట్టు మీకు క్లియర్గా తెలిసిపోతుందండి. సో ఈ వెహికల్కి అయితే కనుక సైడ్ నుంచి ఎటువంటి యాక్సిడెంట్స్ జరగలేదని దీని మీనింగ్. లోపల స్పీడోమీటర్ మనం చూసుకోవాలండి. చాలా చోట్ల ఏమవుతుందంటే మనకి స్పీడోమీటర్ని రివర్స్ చేసేస్తున్నారు. సో అది కనిపెట్టడం చాలా కష్టం, ఎందుకంటే వాళ్ళు డిజిటల్గా ఎలక్ట్రానికల్గా దాన్ని రివర్స్ చేస్తున్నారు కాబట్టి దాన్ని కనిపెట్టడం కొంచెం కష్టం. కానీ మనం వెహికల్ యొక్క లోపల ఉన్న ఇంటీరియర్ని బట్టి చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాంతోపాటు ఇంకొక పాయింట్ ఏంటంటే వెహికల్లో రస్ట్ అనేది చూసుకోవాలండి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎలా పట్టుకోవాలి రస్ట్ ఉన్నదా లేదా అనేసి కూడా మీకు ఈ పాయింట్ చెప్తాను.
ఇక్కడ చూడండి, ఇలాంటి స్పాట్స్లో ఎక్కడైనా అంటే జాయింట్స్ ఏదైతే ఉన్నాయో, లేదా ఇలాంటి నట్టు బోల్ట్స్ దగ్గర అంటే ఎక్కడైనా తుప్పు పట్టిందా లేదా, అలాగే ఈ డోర్ ఏదైనా రిపేర్ అయిందా లేదనేది మనకి తెలిసిపోతుందండి చూడగానే. చూసారా, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి వచ్చిన డోర్ కాబట్టి ఎటువంటి రెంచ్ కూడా దీని మీద పెట్టలేదు. సో ఇక్కడ ఎక్కడ రెంచ్ మార్క్స్ అనేవి లేవు. చూసారా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా స్మాల్ డీటెయిలింగ్ అండి. ఈ డీటెయిలింగ్ మీరు పట్టుకుంటే కనుక మీకు సరైన కార్ అయితే దొరుకుతుంది. అలాగే ఈ కారు లోపల మనం చూడాల్సింది, ఈ మ్యాట్స్ని ఒకసారి రిమూవ్ చేస్తే ఇక్కడ ఎక్కడైనా సరే మనకి రస్ట్ అనేది ఉందా లేదా అనేది మనం చూసుకోవాలన్నమాట. ఈ విధంగా లోపల ఒకసారి చూసుకుంటే మనకు అర్థమవుతుంది. అలాగే బ్యాక్ సైడ్ డిక్కీ ఓపెన్ చేస్తాను, అలాగే మీకు బాయ్నెట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. రండి. ఓపెన్ చేశాను, ఇంజిన్ కాంపార్ట్మెంట్ చూపిస్తున్నాను చూడండి. లోపల ఎక్కడైనా సరే రస్ట్ ఉందా లేదా అనేది చూడండి. ఈ వెహికల్ అయితే రస్ట్ లేదు. మన సైడ్ ఏంటంటే జనరల్గా కోస్టల్ ఏరియాస్లో, అలాగే విశాఖపట్నం కానీ, అలాగే మా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి ఇటువంటి జిల్లాల్లో లేదా సముద్ర ప్రాంతాల్లో ఎక్కువ తుప్పు పట్టేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఇంకోటి చూస్తున్నారు కదా, వీటిని స్టడ్స్ అంటారండి. ఇవేంటంటే ఫ్రంట్ సస్పెన్షన్స్కి సపోర్ట్ చేసే సిస్టమ్ మాట ఇది. ఇక్కడ చూసారా, ఇది కంపెనీ నుంచి వచ్చిన బోల్ట్, ఇది ఫిట్టింగ్ మాట. మీకు ఇక్కడ ఎక్కడ కూడా ఓపెన్ చేసినట్టు లేదు. చూసారా, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వెహికల్లో మీరు ఈ బోల్ట్ క్లియర్గా ఒకసారి గమనించండి. ఈ బోల్ట్ అయితే రిమూవ్ చేసి ఉంది కదా, అంటే ఆల్రెడీ ఈ వెహికల్ చిన్న యాక్సిడెంట్ అయితే అయ్యింది. సో ఇది మీకు క్లియర్గా తెలుస్తుంది. అలాగే ఈ బాయ్నెట్ కూడా రిపేర్ అయ్యిందా లేదా అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే, ఈ బోల్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ బోల్ట్లను చూసుకుని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఈ బోల్ట్లు అయితే పెయింట్ చేసి ఉన్నాయి కదండి, రెంచ్ కానీ ఏమీ పెట్టినట్టు మీకు లేదు. సో ఈ విధంగా మనం బాయ్నెట్ ఉందా ఒరిజినలా కాదనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఒకటి, మన లోపల వైర్స్ ఏవైతే ఉంటాయో ఆ వైర్స్ చాలామంది ఏం చేస్తారంటేనండి, రకరకాల ఎడిషనల్ ఫిట్మెంట్ కోసం వైర్ని కట్ చేసేస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు ఇది చూసారా, ఇదంతా ఒక పెద్ద వైర్ కట్ అయితే ఉంది. ఇక్కడ చూసారా, వీటిని ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఫిట్ చేయాలనుకుంటే ఇక్కడ కట్ చేసి వాళ్ళు ఏదో వాడేస్తారు. అవి మళ్ళీ క్లియర్గా మనకి సెట్టింగ్ చేయకపోతే ఏమవుతుందంటే, రేపు పొద్దున ఫ్యూచర్లో వెహికల్ షార్టేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయండి. అంటే ఈవెన్ ఎంటైర్ వెహికల్ కూడా కాలిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కంపల్సరీ మీ వైరింగ్ అనేది చెక్ చేసుకోండి, బాగుందా లేదా. అంటే వాళ్ళు పిచ్చి పిచ్చిగా ఏవేవో ఫిట్ చేసేసి తర్వాత అన్ని వైర్లన్నీ ఓపెన్ చేసేసి, లేదా బ్యాక్ సైడ్ పెద్ద సబ్ ఊపర్లు పెట్టేసి ఇక్కడి నుంచి వైర్లు లాగేసి మొత్తం అంతా స్పాయిల్ చేస్తారు. అలాంటి వెహికల్స్ కూడా కేర్ తీసుకోండి. అలాంటి పాయింట్ కూడా వచ్చేసరికి మన స్మోక్ అండి మెయిన్ ఇంపార్టెంట్. అదేంటంటే మనం జనరల్గా ఏంటంటే మనం డీజిల్ ఇంజిన్స్ ఎక్కువ మనం కొంటా ఉంటాం కాబట్టి, డీజిల్ ఇంజిన్స్ కొనేటప్పుడు స్మోక్ ఎలా వస్తుంది బ్యాక్ సైడ్ నుంచి, ఎక్కువగా టూ మచ్గా వస్తుందా లేదా అనేది చూడండి. ఒకవేళ టూ మచ్గా వస్తే కనుక అది ఇంజన్లో సమ్ ఇష్యూ ఉన్నట్టుమాట. అది కంపల్సరీ ఆ పాయింట్ అయితే నోట్ చేసుకోండి. ఈవెన్ పెట్రోల్ వెహికల్ అయితే అసలు స్మోకే రాకూడదు. ఈవెన్ అందులోంచి కూడా కొంచెం స్మోక్ వస్తే కనుక ఆ పాయింట్ కూడా కేర్ఫుల్గా నోట్ చేసుకోండి. అది దాంట్లో ఏదో సమ్ ఫంక్షన్ ప్రాబ్లం ఉన్నట్టు. అలా ఇంకొకటి ఏంటంటే, మన డాష్ బోర్డ్లో లైట్స్ అనేది చాలా ఇంపార్టెంటు. ఎయిర్ బ్యాగ్ లైట్ కానీ వెలుగుతోందా, లేకపోతే ఇంకేదైనా ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ వెలుగుతోందా, లేకపోతే మనం హ్యాండ్ బ్రేక్ తీసినా సరే హ్యాండ్ బ్రేక్ లైటు మన స్క్రీన్లో వస్తుందా అనేది కంపల్సరీ నోట్ చేసుకోండి. ఇన్ కేస్ అలాంటి ఫంక్షన్ ఏదైనా ఉంటే కనుక కంపల్సరీ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ఈసీయూ ఆర్ సమ్ ఇష్యూ ఇన్ ద కార్. సైడు డిక్కీలో ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. రండి. పెయింట్ చేశారా లేదా, బ్యాక్ సైడ్ నుంచి వెహికల్ యాక్సిడెంట్ అయిందా లేదా అనేది మీకు చెప్తాను. రండి ఒకసారి. సో మనం బూట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ నోటీస్ చేయాల్సింది ఏంటంటేనండి, ఒకసారి ఇవేదైతే ఉన్నాయో లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసారా, ఇది కంపెనీ నుంచి పెట్టిన గ్లూ మాట ఇది. సో ఇది ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి ఎటువంటి యాక్సిడెంట్ అవ్వలేదనడానికి రీజన్ ఇదే. చాలా సింపుల్. మీకు ఇది గ్లూ ఏదైతే ఉందో ఇది జనరల్గా మన ఫ్యాక్టరీ నుంచి వచ్చినవేనండి. లోకల్గా పెట్టిన గ్లూస్ ఏదైతే ఉంటాయో ఇది ఈ విధంగా రాదు. సో అదేవిధంగా మీరు ఈ బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఇటువైపు కూడా నేను లిఫ్ట్ చేస్తున్నాను. సో ఎవ్రీథింగ్ కంపెనీ నుంచి వచ్చింది మాత్రమే. ఇంకొక పాయింట్ ఏంటంటే, మనం సస్పెన్షన్స్ కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా మనం ప్రెస్ చేస్తే ఇది కిందకి బాగా టూ మచ్గా కిందకి వెళ్ళిపోతుంది అనుకోండి. దాని మీనింగ్ ఏంటంటే మన సస్పెన్షన్స్ ఏదైతే ఉన్నాయో కొంచెం వీక్గా ఉన్నాయని, లేదా మనం ఇలా ప్రెస్ చేయగానే అది టూ మచ్గా ఇలా రియాక్షన్ అవుతున్నా సరే అది సమ్ ప్రాబ్లం ఉన్నట్టుమాట. సో అంటే రండి మనం వర్క్షాప్లోకి వెళ్దాం. సో నేను ఇప్పుడు నా కార్ని ఇలా ర్యాంప్ మీద పెట్టానండి. మీకు కనుక దగ్గరలో మీకు ఎలాంటి వర్క్షాప్స్ కానీ అలాంటివి అవైలబిలిటీ లేకపోతే కనుక మీరు వాటర్ వాష్ చేసే సెంటర్కి వెళ్ళైనా సరే మీ కార్ని చెక్ చేస్తే కనుక మీకు చాలా మంచి పాయింట్స్ అయితే దొరుకుతాయి. రండి. వెహికల్ అయితే రన్నింగ్లోనే పెట్టానండి.
మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడైతే ఆయిల్ లీక్ ఉంది చూసారా, ఇది బ్యాక్ సైడ్ సస్పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆయిల్ లీక్ అయితే ఉంది. సో ఇది మనం రీప్లేస్ చేసుకోవాలి కంపల్సరీ. ఇక్కడ కూడా కొంచెం చూసారా మట్టి అది ఉంది కదా, అంటే ఆయిల్ లీక్ అయ్యి దానిపైన మట్టి పడింది. సో ఈ రెండు కూడా మనం బ్యాక్ సైడ్ అయితే చేంజ్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ నుంచి ఏదైనా రాళ్ళు తగిలినాయా లేదా తుప్పు పట్టినాయా అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ చూసారా కొంచెం రాళ్ల దెబ్బలు అయితే తగిలినాయి, కాకపోతే తుప్పు అనేది ఎక్కడా లేదు. ఎందుకంటే ఈ వెహికల్ కోస్టల్ ఏరియాస్లో అంటే వర్ష ప్రాంతాల్లో నేనైతే నడిపించలేదు, దానివల్ల ఇక్కడ దీనికి ఎటువంటి తుప్పు లేదు. సో రండి మనం ఎదరికి వెళ్దాం. ఇది ఫ్రంట్ అయితే కింద మీరు చూడొచ్చు కదా, రాళ్ల దెబ్బలన్నీ తగిలినాయి. సో ఇక్కడైతే పెయింటింగ్ అయితే చేయాలి. సో దాంతోపాటు ఇంజన్ చూద్దామండి. ఈ పోర్షన్లో ఇంజన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇంజన్ ఆయిల్ అనేది కొంచెం లీక్ అనేది కనబడుతుంది చూసారా. సో ఇదైతే రెక్టిఫై చేయాలి. ఈ కింద ఇటులోంచి ఎక్కడా కూడా మనకు ఆయిల్ లీక్ లేదు, సో నో ప్రాబ్లం. అలాగే ఇక్కడ పెద్ద ఇంజన్ అండి ఇది, ఈ ఇంజన్లోంచి కూడా ఇక్కడ ఆయిల్ లీక్ అనేది లేదు. ఇది నార్మల్ ఏంటంటే మనం ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తాం కదా, ఆ ప్లేస్లో ఉన్న లీకు. సో దీని గురించి అయితే మనం వరి అవ్వక్కర్లేదు. అలాగే కూలెంట్స్, ఇకపోతే ఫ్రంట్ సస్పెన్షన్స్ కూడా చూద్దాం. వీటిని షాక్ అబ్జర్వర్స్ అంటారు, అలాగే సస్పెన్షన్స్ అని కూడా అనొచ్చు, ఎవరి లాంగ్వేజ్లో వాళ్ళు అంటారు. అవైతే నాకు తెలిసి బాగానే అనిపించినాయి అండి. సో అలాగే ఇటువైపు చెక్ చేద్దాం. నాకు తెలిసి ఇటువైపు కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ చూసారా కొంచెం ఈ బుష్ అనేది ఏదో కొంచెం హార్డ్ అయ్యింది, ఇది మేబీ చేంజ్ చేయాల్సి వస్తాయేమో. సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. సో లోపల ఏసీ వెంట్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు, ఈ ఏసీ ఏమైనా లీకేజ్ ఉందా ఏంటి అనేసి. మనం బాయ్నెట్ లిఫ్ట్ చేసినప్పుడు చూసుకుంటే సరిపోతుంది. ఆ సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కునేటప్పుడు నేనైతే దాదాపు పాయింట్స్ కవర్ చేశానని అనుకుంటున్నానండి. ఇంకేదైనా మిస్ అయితే కనుక నేను తప్పనిసరిగా మీకు డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో పిన్ కామెంట్లో కానీ నేను కంపల్సరీ పెడతాను. అలాగే నేను ఏదైనా పాయింట్స్ మిస్ చేశాను అనుకుంటే కనుక మీరు కూడా నాకు తెలియచేయచ్చు. ఇకపోతే నేను సీ బుక్స్ గురించి, ఆర్సీల గురించి, వాటి గురించి నేను మాట్లాడట్లేదండి. ఎందుకంటే ఢిల్లీ నుంచి వెహికల్ తెచ్చుకుంటే ఆ ఎక్స్ట్రా ఛార్జెస్ వాటి గురించి నేను ఏవి మాట్లాడతలేదు. ఓన్లీ పాత కార్ని మనం కొనుక్కోవాలనుకుంటే ఇంపార్టెంట్ పాయింట్స్ని మాత్రమే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఎవరైనా సరే ఒక లోకల్గా ఉన్న ఆటోమొబైల్ టెక్నీషియన్ ద్వారా వెహికల్ తీసుకోవాలి అనుకుంటే మా సొంత బ్రదరే ఉన్నారండి, ఆయన నెంబర్ నేను మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్లో వేస్తాను. అలాగే ఆయన పేరు మా ఊరి నాగరాజు, మా ఓన్ బ్రదరే. ఆయనకు గ్యారేజ్ ఉంది, ఆ గ్యారేజీ మా ఊరిలోనే కైకలూరులో ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా సరే వెస్ట్ గోదావరి, కృష్ణా డిస్ట్రిక్ట్స్లో వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఆయన కాంటాక్ట్ అవ్వచ్చు, ఆయన మీకు హెల్ప్ చేస్తారు. బట్ జనరల్గా ఏంటంటే మినిమం సర్వీస్ ఛార్జ్ అనేది ఎవరైనా సరే తీసుకుంటారండి, ఎందుకంటే వాళ్ళకున్న బిజీ షెడ్యూల్ నుంచి మీకు వెహికల్ చెక్ చేయాలి కాబట్టి. సో ఇది ఓవరాల్గా మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. యువర్ రమేష్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.